హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేటివిటీస్. ఈ వీడియోలో అయితే మేము చార్ధామ్ యాత్రకి వెళ్ళామండి. ఆ యాత్రలో భాగంగా కేదారేశ్వరుని దర్శించుకున్నాము. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకుని దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ కష్టాన్నంతా మర్చిపోయి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ లింగా రూపంలో ఉన్న కేదారేశ్వరుని చూసి పులకరించిపోయామండి. ఈ వీడియోలో మీకు సాయంత్రం ఆరతి కూడా చూపిస్తాను. ఏంటండి, మేము రాత్రి హారతి అంతా అయింది. రాత్రి పడుకోవడానికి అక్కడే అకామిడేషన్ కూడా ఉన్నాయి. పైన మన బడ్జెట్కి తగ్గట్టుగా ఉన్నాయి. డార్మెంటరీస్ కూడా ఉన్నాయి. 100 రూపాయల దగ్గర నుంచి 2500 వరకు ఉన్నాయి. మొత్తము అక్కడ పైన మనకి కేదారనాథ్ యాత్రలో రాత్రి పడుకోవడానికి వసతులు కూడా ఉంటాయి. భోజనానికి మన సౌత్ ఇండియన్ భోజనం అయితే దొరకదు, కానీ నూడిల్స్, మ్యాగీ, పరోటాలు, పుల్కాలు ఇలాంటివి అయితే దొరుకుతాయి. తర్వాత ఇక్కడ మనకి ఒక కథ వినిపిస్తూ ఉంటుందండి. ఇది పాండవులు తపస్సు చేసిన ప్రదేశం అంటారు. ఇక్కడ పాండవులు ఇక్కడ తపస్సు చేయడానికి వచ్చారటండి ఈ కొండ మీదకి, కేదారేశ్వరుని దగ్గరికి. అప్పట్లో వీళ్ళు శివలింగాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉండేవాళ్ళంట. ఒకరోజు వీళ్ళు పూజ చేసిన అనంతరం వీళ్ళకి ఒక దున్నపోతు కనిపించింది. భీముడు ఈ దున్నపోతు ఇంత పెద్ద అరణ్యంలో, ఇక్కడ ఎవరూ తిరగని, నరమానవుడు తిరగని ప్రదేశంలో మేము మాత్రమే ఉన్నాము. అలాంటప్పుడు ఇక్కడ దున్నపోతు కనపడించిందంటే ఈ దున్నపోతు శివుని రూపమే అయి ఉంటుంది. శివుడు పరీక్షించడానికి ఇక్కడికి వచ్చినట్లున్నాడు అని చెప్పి పట్టుకోవడానికి భీముడితో సహా పాండవులందరూ దాని వెనకాల పరిగెత్తడం మొదలుపెట్టారు. దున్నపోతు కూడా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆఖరికి వీళ్ళకి తోక, దాని వెనక భాగం మాత్రమే దొరికిందనమాట. మిగతా భాగము తల అంతా లోపలికి చొచ్చుకొని పోయింది. ఇప్పుడు మనం చూసే ఈ లింగాకారము అదే అనమాట, వెనకాల దున్నపోతు వెనకాల ఉన్న భాగం అనమాట. ఇది స్వయంభువు, ఆ పాండవులకి స్వయంగా కనిపించిన ఆ కేదారేశ్వరుడు. తర్వాత 2013 వరదల అనంతరము ఇక్కడ 2013లో ఇక్కడ విపరీతమైన వరదలు వచ్చాయండి. ఈ వరదల్లో చాలామంది చనిపోయారు, కొంతమంది గల్లంతయ్యారు, ఎవరి ఆచూకీ తెలియకుండా పోయింది. అప్పుడు అటువంటి సమయంలో ఎక్కడి నుంచో ఒక పెద్ద శిల వచ్చి గుడి వెనుక భాగంలో అడ్డుగా నిలబడి గుడిని కాపాడిందనమాట. ఈ శిలనే మనము భీమశిలగా అంటాము. ఈ భీమశిల వల్ల గుడి పదిలంగా ఉందేనని అందరూ చెప్తూ ఉంటారు. తర్వాత దీన్ని మనము చేత్తో తాకి మొక్కవచ్చు కూడా. తర్వాత ఇక్కడ ఆదిశంకరాచార్యుల సమాధి కూడా ఉంది. ఆయన ఇక్కడే కాలం చేశారు. ఆయన సమాధి కూడా దగ్గరలోనే ఉంది. తర్వాత కాలభైరవ స్వామి గుడి కూడా ఇక్కడికి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. దగ్గరగా హిమాలయాలు ఇలా అన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి మనం భక్తులందరూ ఎంతో కష్టపడి, ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి వెళ్తూ ఉంటారు. ఓ పక్క మంచు పడుతూ ఉంటుంది, ఓ పక్క మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా అన్ని పక్కల నుంచి మనకి లోయలు, పైన కొండ చర్యలు పడుతూ ఉంటాయి. కానీ ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి చేరినా కూడా ఇక్కడ చాలా ఆనందంగా ఉంటుందండి.